పదవీ విరమణ పండుగ వచ్చిన కవిత. పండుగ వేడుక వచ్చేసిందా, అప్పుడేనా అయ్యో అయ్యో, పదవీ విరమణ వేళ రానే వచ్చి చేరిందిగా. పట్టుశాలులు కప్పి గంధపు పొన్నుకర్ర చేతికిచ్చి కాశ్మీరీ గులాబీల హారం మెడలో వేసి హర్షధ్వానాలు చప్పట్లు లేని హంగులు పొంగులు. ఆనాడు పెదవులతో ఆడిన కళ్ళలు పల్లేరు ముళ్ళంటి మాటల తూటాలు ఏమో అయినవి. ఈ పండుగ నాడు చెప్పలేని అలవకాని పొగడ్తలు దీవెనలుగా మారాయి. గుండెల్లో గుబులు, కళ్ళల్లో నీటి కుళాయిలు. సంబరాల 1వ తారీఖు ఇక రానని మొండికేస్తుంది. పెళ్ళికెదిగి ఇంకెప్పుడు ఆయనే పైటలేసిన కూతురు, ఉద్యోగానికి కబురెట్టు అంటున్న కొడుకు, పొలోమని పాలవాడి కేక, దెబేలు మని గిన్నెలు బాదే పని మనిషి, పచారు కొట్టువాని ఎక్కాల పద్దు పుస్తకం, రెడీ ఇంటెంత చెల్లించమనే 1వ తారీఖు ఇంటి వానర్ హుకుం. ఇకపై చొక్కా జేబులో చిల్లర, ప్యాంటు జేబులో చిల్లులు, చేతి సంచులో మన్ను మశానం. ఒంట్లో శక్తి ఉందిగా, అప్పుడేనా ఈ పదవీ విరమణ? ఎక్కడిది సాంప్రదాయం? శారీరక బలము ఉడిగితేనే, చేతివేళ్ళు టైపు చేయకుండా ఉంటేనే పోయి ఇంట్లో బొబ్బో అన్నా బాగు లేదే. శరీర అంగాలు పనిచేస్తున్న వయసు 58కి వచ్చిందని తరిమేస్తున్నారే. తడబాటు లేని లెక్కించే వేళ్ళు, టకటకమని మోగించే కంప్యూటర్. అయినా అసమర్థుని ఆరాటానివి నువ్వు అంటూ దండేసి పూలు జల్లి నవ్వులు రువ్వి తేనె పూసిన మాటలు వెజ్జల్లి, తప్పుకోవయ్యా తాత, తప్పుకోవయ్యా, మేమొస్తున్నాం, మాకీయని చోటు అంటున్న బారులు తీరిన యువత. బాబుల్లారా, పాపల్లారా, ఇహలోకంలో నా పనులు పూర్తి కాలేదు నాయనల్లారా. ఈ పదవీ విరమణ పండుగ నాకొద్దు. అయ్యల్లారా, అమ్మల్లారా, తలంబ్రాల పండుగలు ఉన్నాయి, తలంబ్రాలు జల్లాల్సిన పండుగలు ఉన్నాయి, దోవతీ వేడుకలు, చీరల ఫంక్షన్లు మిగిలే ఉన్నాయి నాయనలారా. పట్టుశాలువాలు వద్దు తండ్రి, గులాబీ దండలు తెంపండి, బంతిపూల తోరణాలు వద్దు, కర్రపోటు వేసుకుంటూ పొమ్మని అంటున్నారే. ఇదేమి న్యాయం? నాకీ వద్దు పదవీ విరమణ పండుగ, అసలే వద్దు ఈ పదవీ విరమణ పండుగ ఉత్సవం. సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్.